హలో అందరికీ వెల్కమ్ టు మనమను వ్లాగ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియోలోకి వెళ్తే లాస్ట్ టైం నేను పొలంలో కొత్తగా ఇల్లు కట్టుకున్నామని చెప్పి వీడియో పెట్టాను. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కాకపోతే చాలామంది అన్న బయట వీడియో మాత్రమే చూపించావు, మీ హౌస్ని లోపల ఎలా ఉంటుందో కూడా చూపించవా అన్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. బయట చూడటానికి నార్మల్గానే ఉంటుంది, కానీ లోపల చాలా బాగుంటుందండి మా ఇల్లు. చూడండి, స్టార్టింగ్ చిన్న హాలు, మంచిగా పెయింటింగ్స్ కానీ సీలింగ్ కానీ చాలా బాగా వేయించాము. మా ఇల్లు వచ్చేసి 2 బెడ్రూమ్స్, ఒక హాలు అండ్ ఒక కిచెన్ ఉంటుందండి. చాలా సింపుల్గా నార్మల్గానే ఉంటుంది. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ డిజైన్ వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేశాను. ఈ పైన లైటింగ్ ఉంది కదా, అది వచ్చేసి మనకి 30,000 పడింది. అది ఇప్పుడు మనం ఈ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేశాను. లైట్స్ అన్నీ ఆన్ చేసినప్పుడు మా ఇల్లు చాలా బాగుంటుంది. మీకు కూడా కనిపిస్తుంది కదా, చూడండి ఎంత మంచిగా లైటింగ్ ఉందో. అండ్ ఫాల్ సీలింగ్ విషయానికి వచ్చేసరికి నేను అన్నీ పెద్దగా ఏం వెళ్ళకుండా సింపుల్ డిజైన్స్తో చేయించుకున్నానండి. పైన అన్నీ నేను ఆన్లైన్లోనే చూశాను. అండ్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ కూడా మరీ పెద్దది లేకుండా సింపుల్గా మనకు ఎంత కావాలో అంతవరకే చేయించుకున్నాము. అండ్ మా అమ్మ చూడండి ఎంత మంచిగా అన్నీ నీట్గా పెట్టిందో. ఇది వచ్చేసరికి మైక్రో ఓవెన్. అండ్ ఇది శాంసంగ్ రిఫ్రిజిరేటర్ 326 లీటర్స్. ఇది లోపల ఏం పెట్టిందో చూద్దాం. మా అమ్మ మొత్తం అసలు ప్లేస్ లేకుండా పెట్టేసింది. డీప్ ఫ్రీజ్ కూడా ఖాళీగా లేదు. మా ఇంట్లో పూజ గది వచ్చేసి కిచెన్లోనే ఉంటుంది. చూడండి ఎంత చిన్నగా మంచిగా ఉందో. పూజ గది మరీ ఎంత పెద్దది కూడా అవసరం లేదు. అండ్ ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. ఈ బెడ్రూమ్ను మాత్రం నేను కొద్దిగా స్పెషల్గా చేయించుకున్నాను. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఈ వాల్కి అన్ని డిజైనింగ్స్ అన్ని నేనే చేశాను. అండ్ ఈ కబోర్డ్స్కి ఉన్నాయి కదా, ఈ కబోర్డ్స్ మొత్తం వచ్చేసి 35,000 పడిందండి. అండ్ ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ నేనే సపరేట్గా వేయించుకున్నాను. ఈ వాల్కి మొత్తం వాల్ స్టిక్కర్స్ అంటించాను. అండ్ ఇది మొత్తం సీలింగ్. ఇదంతా ఆన్లైన్లోనే చూపించాను అనమాట వాళ్ళకి. సేమ్ ఎగ్జాక్ట్గా అలానే వేశారు. అండ్ ఈ రూమ్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ బాత్రూము, ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా పెట్టాము. లోపల ఇల్లు మొత్తం చూశారు కదా, మీకు ఎలా అనిపించిందండి మా ఇల్లు? అండ్ మరీ పెద్ద ఇల్లు అయితే కాదు, జస్ట్ ఒక 2 ఉంటారు కాబట్టి నేను ఎప్పుడో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. సో ఇంత సరిపోతుందని చెప్పి కరెక్ట్గా కట్టుకున్నాము. టోటల్గా మాకు 12 lakhs పైన అయింది. ఎక్కువైతే లోపల ఇంటీరియర్కే అయింది కాస్ట్ అంతా. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో వెదర్ కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మారుతి జెన్ కార్. ఇది నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కొన్నారు. అప్పటి నుంచి ఇది మాకు మంచిగా ఉందని చెప్పి ఇంకా స్టిల్ ఇదే వాడుతున్నాము, కొత్త కార్ ఏం కొనకుండా. అండ్ ఇది వచ్చేసి మాకు చేలో ఏదైనా పనులకి కూలోళ్ళని తీసుకురావడానికి, లేదంటే దానిమ్మకాయలు ఇవి మోయడానికి అని చెప్పి ఈ వెహికల్ తీసుకున్నాము. ఇది కూడా తీసుకొని 7 to 8 years అవుతుంది. ఈ బైక్ వచ్చేసి బజాజ్ క్యాలిబర్ 20+ years అవుతుంది తీసుకొని. నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఈ బైక్ మీద ఫస్ట్ టైం నేర్చుకున్నది. మా నాన్నగారి ఫస్ట్ బైక్ ఇది, అందుకే ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఇక్కడితో వీడియో కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించింది మా ఇల్లు కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను.